ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11.5 నెలలుగా ప్రజాస్వామ్యం ప్రతిరోజు కూనీ చేయబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వేధింపులే పర్వంగా ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టాలి, సంబంధం లేకపోయినా ఎస్సీ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటటువంటి టార్గెట్ గా ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఈ రాష్ట్రంలో వదిలి ఇష్టానురీతిగా నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎంపీలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరిని వేధింపులకు గురి చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ రాక్షస ఆనందాన్ని నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పొందుతుంది అనడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టు మరొక నిదర్శనం అని చెప్పాలి. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఏదైతే మర్డర్ కేసు పెట్టారో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద కూడా పెట్టినటువంటి మర్డర్ కేసు కూడా ఇంకో ఉదాహరణ అని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది చూసుకుంటే ఎంత దారుణం అంటే ఈ కేసు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4 గా పెట్టారు,